అన్నమయ్య జిల్లా పీలేరు సిఐటియు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామయ్య ఆధ్వర్యంలో లేబర్ కోడ్ రద్దు చేయాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చిపెట్టేందుకు కార్మికులు నడ్డి విడిచి ఉద్యోగ భద్రత లేకుండా పని గంటలు పెంచి శారీరక మానసిక శ్రమ పెంచి సమాజంలో అసమానతలు సృష్టించడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయమంటూ ఎన్నికల తర్వాత కార్మికులకు స్పష్టమైనటువంటి పనులు చేపట్టడం బాధాకరమన్నారు. 12 గంటల పని విధానానికి 44 ఉన్న కోడ్ నెంబర్లు 4 లేబర్ కోడ్గా తెచ్చి అది జీవో ఇచ్చింది నేను కేంద్ర ప్రభుత్వం. దాన్ని అమలు చేయకుండా అమలు చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. ఇది నరేంద్ర మోడీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున విధులపై నుంచి రోడ్డుపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం ముందుకు హెచ్చరిక ఈరోజు జీవోని వెంటనే రద్దు చేయాలి, ఉన్న 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు పిల్లర్లో కూడా మన కార్మికులందరూ కలిసాం. రేపు ఏదో కార్యక్రమం పెడతాం. ఆ కార్యక్రమం పెట్టడానికి కూడా మేమందరం మాట్లాడుకొని ఈరోజు రేపు నుంచి కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే మేమందరం కూడా ఎస్సీ ఎస్టీలో గతంలో 8 గంటలు చేయడానికే మా వాళ్ళు నానా రోగాలతో సతమతం అవుతున్నాం. అలాంటిది ఈ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 6 దాకా పనిచేయాలంటే ఇంకా మేము భార్య బిడ్డలు పిల్లలు కూడా ఏం చూసుకునే పరిస్థితి ఉండదు.